అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మార్గశిర లక్ష్మీవార వ్రత సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు, అలాగే మార్గశిర మాసంలో మనం చేయవలసిన పనులు, అలాగే ఆ మార్గశిర లక్ష్మీవారం పూజ చేస్తున్నప్పుడు చదువుకోవాల్సిన కథను గురించి చెప్పదలుచుకున్నాను. ఈ ఈ మధ్య కాలంలో వస్తున్న వీడియోల్లో కథను మార్చి చెప్తున్నారు. పురాణాల్లో ఒకప్పుడు చెప్పుకునే కథలు మా అమ్మ చెప్పే కథలలో కథకు ఇప్పుడు వచ్చిన కథలకు కొద్దిపాటి వ్యత్యాసం ఉంది. అదేంటో ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాను. అసలు ఈ మార్గశిర లక్ష్మీవారం వ్రతము చాలా పవిత్రమైనది, చాలా మహిమ గలది. ఇది 5 వారాలు చాలామంది చేస్తారు. అయితే నైవేద్యాలు ఏంటి? 1వ వారం పులగం, దాని మీద కొంచెం బెల్లం కూడా పెట్టాలి. అమ్మకి ఒక మధుర పదార్థాన్ని కలిపి బెల్లం పెట్టచ్చు. 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమాన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు. అయితే 5వ వారము బహుశా ఎక్కువ ఉండదు, అది పుష్యమాస వారానికి వెళ్ళిపోతుంది. 5వ గురువారం వచ్చేసరికి పూర్ణం బూరెలు, అలాగే వీలైతే పులిహార కూడా నైవేద్యం పెట్టచ్చు. ఇది పూర్తిగా అమ్మ వాళ్ళకి చెందుతుంది, పుట్టింటి వాళ్ళకి చెందుతుందని ప్రసిద్ధి. అయితే మనం కథను తెలుసుకుందాం. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీలాను కూతుర్ని కనిపెట్టి తన భార్య చనిపోయాను. తర్వాత తను 2వ పెళ్లి చేసుకున్నాను. సుశీలకు చిన్నతనం నుండి తల్లి చనిపోయిన సవితల్లి పిల్లలను ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది. ఆ సుశీల ఇంటి వద్దనే పిల్లలను ఆడించుకుంటూ ఉండేది. సవితల్లి ఒకసారి మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా తన వలను పూజ చేయాలనుకుంది. మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లెడు పువ్వులతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లాన్ని నైవేద్యం పెట్టుచు ఆడుకునేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయింది. అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి బుడ్డలను తను తీసుకుని వెళ్ళింది. అయితే ఈ కాలంలో కథని ఈ విధంగా చెప్తున్నారు, కానీ మా చిన్నప్పుడు ఈ కథని ఇక్కడ సవితల్లి ధాన్యం ఆరబోస్తూ బెల్లం ముక్క ఇచ్చి ఆడుకోమని చెప్పినప్పుడు ఆ బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ధాన్యంతో లక్ష్మీ బుడ్లు కొంటుంది సుశీల. ఆ ధాన్యం అమ్మే వేసావా అని చెప్పి కోపముతో పినతల్లి సుశీలను చీపురు కట్టతో కొడుతుంది. అంతేకాకుండా లక్ష్మీ బుడ్లను కూడా చీపురు కట్టతో తోసివేస్తుంది. అంతటా లక్ష్మీదేవి చాలా ఆగ్రహం చెందుతుంది. కానీ సుశీల ముఖము చూసి వారిని క్షమిస్తుంది. యుక్త వయసు రాగానే వారు సుశీలకు వివాహం చేస్తారు. వివాహం చేసినప్పుడు సుశీల తనతో పాటు లక్ష్మీ బుడ్లను కూడా తీసుకెళ్తుంది. అప్పటి నుండి లక్ష్మీదేవి వారితో వెళ్ళిపోయి పుట్టింటి వారు మిగులు దరిద్రమును అనుభవిస్తారు. ఇలా పెళ్లి చేసుకుని సుశీల వెళ్ళగానే కన్నవారు నిరుపేదలైనారు. ఆమె ఇంట మహదైశ్వర్యం అనుభవిస్తూ పుట్టింటి వారు మాత్రం కటికి దరిద్రులైన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది. ఇలా ఉండగా కొన్నాళ్లకు సవితల్లి తన కుమారుని పిలిచి దరిద్రమును భరించలేక మీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బులు తీసుకురమ్మని చెప్పి పంపించను. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్తాడు. ఆ విషయం తెలుసుకుని సుశీల చాలా బాధపడి తమ్మునకు పిలిచి దరిద్రం తెలుసుకున్న కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళుతూ దారిలో కర్ర వదిలి వెళ్ళిపోతాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఆ కర్ర ఊరి మునసబు తీసుకుని సుశీల వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గర వదిలను. సుశీల వరహాలు తేనెతో కడుక్కుని మా పాల లక్ష్మి మా ఇంటికే వచ్చింది అని నమస్కరించి లోపల దాచెను. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడుగగా ఏమీ తేలేదు అని చెప్పాను. మన దరిద్రం అంతే అనుకున్నారు తల్లి కొడుకు. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని తెలుసుకుని వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి
ఒక చెప్పులు చెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పాను. సరే అని తీసుకువెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. ఎప్పట్లాగే ఆ చెప్పుల జతను కూడా ఆ ఊరు షావుకారు గారు తీసుకుని వెళ్ళి సుశీల వాళ్ళ మావయ్య గారికి ఇచ్చాను. తన సుశీల తెలుసుకుని వాటిని మళ్ళీ తేనె పాలతో కడుక్కుని లోపల దాచివేశాను. మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాను. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్లే ఉందని చెప్పాను. అప్పుడు సుశీల గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకెస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దాన్ని గట్టు మీద విడిచి తను సంధ్యావందనం చేసుకోవడానికి కిందకి దిగగా ఆ గుమ్మడి పండును ఒక రైతు తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు బాటసారి ఆ పండును బాగుందని పట్టుకుని వెళ్ళిపోయాను. ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగుగా జరిగినది చెప్పాను. తల్లి విచారించి రైతు ఆ గుమ్మడికాయని సుశీల వాళ్ళ ఇంటి పెరట్లో వదిలివేసి వెళ్ళాడు. మా పాల మహాలక్ష్మి మా ఇంటికే వచ్చింది కదా అని తేనె పాలతో కడుక్కుని సుశీల వాటిని భద్రపరచను. కొన్నాళ్ళకు సుశీల విషయం తెలుసుకుని తానే స్వయంగా వెళ్ళి వారిని కొలవుగా ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా లేవని గ్రహించి తాను తీసుకువచ్చిన పట్టుబట్టలు ఇచ్చి వారికి కడుపు నిండా పిండి వంటలు పెట్టింది. పిదప తన నాన్న వద్ద తమ్ముడిని ఉండమని చెప్పి తన పినతల్లిని తనతో పాటే తీసుకెళ్ళి మార్గశిర లక్ష వ్రతం చేయిద్దామని అనుకుంది. మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చినని తలంచినది. అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పాను. ఆమె కూడా అలాగేనని నేనేమైనా చిన్నదాన్నా అంటూ పిల్లలకు చెద్దన్నం పెడుతూ తాను కూడా తినివేశాను. కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అని అంటే అప్పుడు జరిగింది చెప్పింది తల్లి. చేసేదేమీ లేక ఆ వారం కూతురు మాత్రమే వ్రతం చేసుకుంది. రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది. అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తాను కూడా రాసుకున్నది సవితల్లి. అమ్మ స్నానం చెయ్యు, పూజ చేద్దామని పిలువగా ఆ వారం కూడా వ్రతం చేయటం వీలు కాదని తెలుసుకున్నది. మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పినది. పిల్లలకు తలదూవుతూ ఆమె కూడా తలదూవుకుంది. వ్రతం చేయలేకపోయింది. కూతురు మాత్రమే వ్రతమును చేసినది. 4వ వారము ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లిని ఏ పని చేయకుండా ఉండడానికి ఒక గూతిలో కూర్చొని పెట్టింది. ఆ పని అయిన తర్వాత అమ్మను తీసుకువచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలువగా తల్లి పిల్లలు వేసిన అరటిపండు కొబ్బరి ముక్కలు తిన్నదని చెప్పింది. నేను తోచక అది ఇది తిన్నానని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుని 5వ వారం మార్గశిర లక్ష వారం పుష్యమాస వారమైన ఆఖరి వారం వ్రతం చేసుకుందాం అప్పుడు సుశీల తల్లిని తన కొంగు కట్టుకుని పని పూర్తి చేసుకుని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించినది. అంతటా పూర్ణకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. చక్కగా సుశీల పెట్టినప్పుడు నైవేద్యాన్ని అమ్మ స్వీకరించింది. కానీ తల్లి నైవేద్యం పెట్టినప్పుడు మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయినది. ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగుగా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మీ అమ్మ చీపురుకట్టతో కొట్టింది, అందుకే అని చెప్పింది. ఈ రకంగా చెప్పి మీ అమ్మకు కూడా ఈ విధంగా చేసినట్లయితే నేను తిరిగి మీ అమ్మను క్షమిస్తాను అన్నది. అయితే ఈ కథలో ఇక్కడ అమ్మ అనేది క్షమిస్తాను అన్నదానికి పూర్వకాలంలో కఠినంగా శిక్షలు అనేవి ఉండేవి కనుక వాళ్ళు పాటించేవారు. ఈ కాలంలో తల్లి దైవంగా భావించాలి. ఈ కాలంగా నా కాలంగా తల్లిని దైవంగా భావించాలి. ఇక్కడ కథ ఆ విధంగా ఉంది కనుక మీరు ఆ విధంగానే గ్రహించండి. దానికి సుశీల తన తల్లి చేసిన తప్పేనని క్షమించమని ప్రార్థించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించు అని చెప్పి అదృశ్యమైంది మహాలక్ష్మి. సరే అని మొదటి వారం పొలగం, 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమాన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాస వారం మొదటి వారం పూర్ణం కుడుపులు పులిహారతో నైవేద్యం చేయించింది. అంతటా అమ్మ చాలా సంతోషంగా తీసుకుంది. కథాక్షంతలు తల మీద వేసుకున్నారు.
అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంచెమందున విష్ణులోకమునకు వెళ్ళెను. కథలోపమైనను వ్రతం లోపం కారాదు, భక్తి తప్పినను ఫలము తప్పదు. ఈ కథలో ఇక్కడ మీకు అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి మంగళహారతి పాట కూడా ఇచ్చాము కనుక దానిని చక్కని గాత్రంతో మీరు ఆలపించుకోవచ్చు. తర్వాత ఈ మార్గశిర లక్ష్మీవారి వ్రత కథలకు చూసినట్లయితే మొదటి వారం ఇప్పటికే గడిచింది, రెండో వారం వస్తుంది కనుక ఆ రెండో వారానికల్లా ఈ కథను చదువుకోండి. ఈ కథను విన్న వారికి, చెప్పిన వారికి, అలాగే ఈ పూజను చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయి. ఎందుకంటే దానికి మేమే నిదర్శనం. అమ్మకి ఈ మార్గశిర మాసం ఎంతో చక్కగా పూజ చేస్తే ఆమె తల్లి అంత చక్కగా మనల్ని ఎత్తుతుంది, సిరి సంపదలతో చూస్తుంది. అంతేకాకుండా ఈ మార్గశిర లక్ష్మీవారం రోజున తొక్కులు కానీ సాయంత్రం పూట ఓడ్చడం కానీ చేయొద్దు. చేసినచో ఆ చెత్తనంతటిని కూడా మీ ఇంటి వద్దనే ఉంచుకోండి, బయట పారేయడం గట్టా చేయకూడదు. అలాగే డబ్బులు గట్టా ఎవరికి ఇవ్వడం గట్టా చేయడం రాదు. కొంతమంది ప్రసాదాన్ని తెలియకుండా అందరికీ పంచుతారు, అది కూడా అసలు నిషిద్ధమే. ఇంట్లో వాళ్ళకి, చుట్టాలకి మాత్రమే ఇచ్చుకోవడం ఉత్తమం. తర్వాత ఈ మార్గశిర లక్ష్మీవారం అన్నాళ్ళు ఆడపిల్లల్ని చీపురుని మనం మాట్లాడకూడదు, ఆడపిల్లల్ని తిట్టకూడదని కూడా ఒక నానుడు అనేది ఉంది. కనుక ఇవన్నీ పాటించండి. 4 వారాల్లో అమ్మవారు ఏదో ఒక వారం రోజులు లేదా పుష్యమాస వారానికల్లా అయినా నైవేద్యంతో పాటు వస్త్రాన్ని, చీర జాకెట్ని చూపించుకుంటే మంచిది. అంతేకాకుండా శక్తి కొలది కాసు కానీ, చిన్న బంగారం వస్తువు కానీ, వెండి వస్తువు కానీ అమ్మకు చూపిస్తే ఇంకా మంచిది. అంటే ఇవన్నీ కూడా మన కోసమే చెప్పబడ్డాయి కనుక మనం వీటిని పాటించినట్లయితే, కలిగి ఉన్నప్పుడే పాటించండి. కష్టపడి అప్పులు చేసి అయితే మాత్రం ఏవి కొనవద్దు. ఈ విధంగా ఈ ఆరతి పాటను పాడుకుంటూ ఆ లక్ష్మీవారం చక్కగా దేవుడి గదిని శుభ్రంగా అలంకరించుకుంటూ ఇల్లు పసుపు కుంకాలతో ముగ్గులు పెట్టుకుంటూ ఈ విధంగా చేయండి. ఇక్కడ ఈ మంగళహారతి పాటను మీరు చక్కగా పాడుకుని అమ్మకి పునః పూజ చేసుకుని ఆమె అక్షింతలు, ఆ కుంకుమ ఏదైతే అష్టోత్తరం చదువుకుంటారో ఆ కుంకుమ నుదుటను పెట్టుకుని మీ అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. ఓకే, మరి ఉంటాను.